హాయ్ అండి, అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నవంబర్ 27వ తేదీ నుంచి దీని ప్రభావం పలు చోట్లలో భారీ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి రాగల 24 గంటల్లో దీని ప్రభావం నెల్లూరు, తిరుపతి, అలానే ఉత్తరాంధ్రలో, దక్షిణాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే మనకి దగ్గరలో ఉన్న ఈ తుఫాను ప్రభావం మనం చూసినట్లయితే నెల్లూరు, తిరుపతి, అలానే చెన్నై, వేలూరు, పుదుచ్చేరి, నాగపట్నం, కలైకుడి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే మనం చూసినట్లయితే ఇవాళ రాత్రి నెల్లూరు, తిరుపతి పలు చోట్లలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం పూట కూడా భారీ వర్షపాతం అయితే నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే విశాఖపట్నం, అలానే ప్రకాశం, ఉత్తరాంధ్రలో చూసినట్లయితే పలు చోట్ల 1-2 చోట్ల మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే మనం చూసినట్లయితే ఇది రాగల 24 గంటల్లో ఏ విధంగా మూవ్ అవుతుందైతే మనం ప్లే చేసి చూద్దాం. చూడండి, ఈ వాయుగుండం అనేది అలా మెల్లమెల్లగా తమిళనాడు తీరానికైతే దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అదండి తమిళనాడు తీరానికి నాగపట్నం, పుదుచ్చేరి, తిరుచి, అలానే మనకి కలైకుడి, చెన్నై దగ్గరలో, తిరుపతిలో, అలాగే నెల్లూరు తీరాన్ని దగ్గరగా తాకే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. చూడండి ఏ విధంగా వస్తుందో. అక్కడ మనకి పుదుచ్చేరి కాడ మనకి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటినా కూడా మనకి పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.